గిదే గిదే అది నేనా బిడ్డిల్లు. సూపర్ ఉన్నది కానీ పెద్ద ప్యాలెస్ లెక్క ఉన్నది. గింత పెద్ద బంగ్లానా వెళ్ళది? మరేమనుకుంటున్నావా నా బిడ్డ అంటే? అది ఎక్కడ అడుగు పెడితే ఇక్కడ ప్యాలెస్ ఉండాల్సిందే. ఆ క్రెడిట్ కూడా నీ బిడ్డకే ఇస్తున్నావా అనే? మరి రాని రాని అంటావు, దాని రాని ముఖం అంగడిపోతే గది అడుగు పెట్టింది మన ఇల్లు ఏమన్నా పెద్దగా అయిందా? కొత్త ఇంటికి పోతివిగానే పాతిల్లు ఎట్లుండే? అంత పెద్ద ఇల్లు వచ్చే నీకు? గదేమన్నా నా ఇల్లా? బేబీ పైసలు పంపితే మీ తమ్ముడు కొన్నాడు. ఉన్నిల్లు కూడా వీకే. పాతిల్లు అయితేంది ఏమిల్లు అయితేంది, ఇప్పుడు నా పేరు మీద ఏం దిక్కులేదు. అది నీ కర్మ, దాన్నంటే ఏమొస్తుంది? ఇట్లా నా బిడ్డ మంచి పనులు చేస్తుంది కాబట్టి దానికి మంచి కర్మ ఉండి ఇంత పెద్ద ఇల్లు వచ్చే. అవన్నీ ఏం చేసిందో ఏం చేసి మునిగిందో. ఆ పాతిల్లు మనదే ఉండే అది వీకే. సరే కూసో తొందర. గిడ కూసున్నాడు ఎందుకు అదినే? లోపలికి పోదాంపా. ఏ కూసోవే, పాపం బాగా కష్టపడతాను కదా. నేను కూడా కూర్చుంటా, అందరికి ఫోన్ చేసి వెళ్తా, అందరు వచ్చి ఇన్నే కూర్చుంటారు. గిడ కూసున్నాడు ఎందుకు అదినే? లోపలికి పోదామంటే ఏందో గిడ కూసుండ అంటావు. రాగానే పంచాయతీ స్టార్ట్ చేసినావు కదనే, నా బిడ్డ నా కోడలు రాని బోని అనుకుంటా. వాళ్ళని కూడా వెళ్తే వాళ్ళు కూడా ఏదో ఒకటి చెప్తారు. ఇక బిడ్డదట అదృష్టం అట, అది కోడలదట దురదృష్టం అట. కరెక్టే, దాని అదృష్టం గట్ల మునిగింది కాబట్టి నీలాంటి అత్త దొరికింది. స్వప్నకు అదృష్టం కాబట్టి గంత మంచి అత్త దొరికింది. కరెక్టే చెప్తావే నువ్వు. మరి నేను అన్ని కరెక్టే చెప్తా. పంచాయతీ పెడతా అంటానా? పెట్టు. మీ తమ్ముడు ఏం చేసిండో, ఎవరిని పెళ్లి చేసుకున్నాడో అవన్నీ చెప్తా. పెట్టు పంచాయతీలా. ఓ అమ్మో, గిదేంద్రో రివర్స్ గేర్ ఎత్తాంది. దీన్ని గెలకకుండా ఉన్నదే నయం. పాపా పోదాంపా. నీకు తెలియదు కదా, ఎన్నడు చూడలేవు. నేను తీసుకుపోతాపా. నువ్వు తీసుకపోవడేందే, నాకు ఓరాదా గాని ఈ రాజుగాడు ఏంది ఇంకా వస్తలేడు? అడు కార్ పార్కింగ్ చేసేస్తాడు. దా నువ్వు మనం పోదాం. ఈడనే మంచి మంచి చెట్లున్నాయి, ఆడ ఏడుకోయిండో ఏమో. ఆడ నీడలా పార్క్ చేస్తే మంచిగుంటుంది. నేను సప్నకు ఫోన్ చేయాలి. అవును, నువ్వేందే ఈ సంచులన్నీ పట్టుకొచ్చినావు? ఆడ రాజుగాడు తెస్తుండే కదా, లేపరాకున్నా లేపుకుంటా పట్టుకొచ్చినావు. నీకు తెలియదని ఇవన్నీ సప్న కోసం పట్టుకొచ్చిన. ఆమె చూసిందనుకో ఆయన అందుకపోతుంది. తూ, గామె నీయస్ అంటది అనుకుంటానావా? అట్లేం తీసుకపోదు, స్వప్నకే ఇస్తుంది. అంత బిత్రి బిత్రి ఏకే. ఇక అది నేను ఏమన్నా చెప్పు, నేను నా బిడ్డకిత్తనే నాకు సంబరం. తల్లి బిడ్డలుగా మాత్రం చేసుకోవద్దా? ఏమో బాగా ఎగురుతాన్నావు. అసలే నా బిడ్డే కడుపుతోటున్నది. దాన్ని పాపం పోన్ని నాలుక చంపుకొని ఉంటుంది. గిడ యోగాలు అంటాండ్రు, ఏందో అంటాండ్రు, ఏం తినని ఇత్తలేరు. దాన్ని 4 రోజులు తీసుకుపోదామంటే పంపించరు. అది గీడుంటేనే సేఫ్, ఎక్స్ట్రాలు చేయకు. నీ బిడ్డ కడుపుతోటుంటే గట్లే చేసినా అని. ఏందేమో బాగా ఎగురుతున్నావు వచ్చినప్పటి నుంచి. బిడ్డ దగ్గరికి రాగానే బలం వచ్చినా అదే. మరి నా బిడ్డే. దీనికి అప్పుడే చెప్పినా నేను కార్లో బయలుదేరంగానే బయటనే తిరిగి రాగానే బ్యాగ్ అందుకపో అని. ఇది అత్తలేదు, అది అత్తలేదు. ఏమనుకో కదనే, నేను కసంటుదాన్ని ఏం కాదు. వాళ్ళ అత్త కోసం చేసినవి కూడా వేరే ఉన్నాయి కార్ల. రాజుగాడు తెస్తాడు, ఆమెకి ఇస్తాడు. ఫీల్ అవుతానా? నీ ముండా నేనెందుకు ఫీల్ అయితేనే? నీ ఎంపరాల్ని మంచిగా చూసుకుంటే నీ బిడ్డను మంచిగా చూసుకుంటుంది. మీరు ఈ ఎంపరాలు ఏమన్నా వేసుకోండి, మీ ఇష్టం. నాన్నెందుకు చేస్తానా మధ్యలో? నేనేమన్నా ఉంటానా చేస్తానా? రేపు బోనే పడుతుంది. అబ్బా, ఈ బొంబాయి రేపు పోతానా అన్నప్పుడల్లా నాకు ఎంత సంతోషం అవుతుందో. చిన్నప్పుడు బడిపోతే ఇలా టీచర్ రాలే అంటే ఎంత సంబరం అవుతుండేనో. ఆ టీచర్లు వచ్చి హోంవర్క్ రాయలే అని బర్ర కొడుతురు. అది రాకపోతే ఎంత సంబరపడుతున్నా. ఇప్పుడు కూడా సేమ్ అట్లనే అవుతుంది. నేయమంటివి? నేను రేపు పోతానా కదా, నాకేం సంబంధం అంటున్నా. ఏంటనే నాకు అంత సేవలకు ఏం పుట్టిందో అయినా పడతాను లేదు. ఏమన్నావు? ఇంకొకసారి చెప్పు. నేను రేపు పోతున్నా అని చెప్పిన, నడు. పీకే పీకు. దీని బొంబాయి ముఖంలో చెప్పు నడబెడితే, దీని బొంబాయి ముఖం అంగడి పోతే వీడికి వచ్చి నాటకాలు ఆడుతుంది. నన్ను నా బిడ్డ నిన్ని రోజులు ఎట్లా వేసింది. ఈ పోరు ఇంకా బయటకు వస్తలేదు. ఫోన్ చేద్దునా? ఏదోటి అయ్యే తల్లి, లేకపోతే లోపలికన్నా పోదాం. ఎంతసేపు నిల్చో పెడతా విడా? ఫోన్ కూడా ఎత్తుతలేదు, దీని రోగం పాడగాను. హలో హలో అలా అలా ఏమైంది దానికి? అలిగిందా ఏంది? గన్నిసార్లు హలో అన్న మాట్లాడతలేదా? ఇంకా రింగ్ అయితే అందరినీ ఎత్తే వరకు పట్టి ఉండడు ఎందుకని అంట. నీ రోగం పాడగాను, నేను పోయి పిలుచుకొస్తావు సపడేక. రాగానే మళ్ళా రింగ్ అవుతుంది. ఇంకోసారి అది ఎత్తకముందు హలో అన్నావనుకో, సంచి తీసుకుపోయి వాళ్ళ అత్తకి ఇచ్చత్తా. ఆగు ఆగు. అలా
పట్టుకొచ్చిన ఈ పక్క పొంటి సందుల నుంచి పట్టుకపోయి నీ రూమ్లో పెట్టుకపో. వచ్చిందే అత్త కూడా వచ్చిందని కార్లోనే చెప్తే కదా నీకు. అత్త అన్న నేను ముగ్గురం వచ్చినాం. ఏడ పోతుంది? పోతా పోతా అంటాంది కానీ పోతాను లేదు. ఇక రేపు పోతుందట, మరి నిజమో కాదో? నిజమే కదా అని రేపు పోతాను కదా బొంబాయికి. ఏమోనే సీరియస్గా చూస్తాంది, చెప్తలేదు. పోతుంది కావచ్చు, టికెట్లు బుక్ చేసుకున్నది, అందరిని మాట్లాడిచ్చేస్తుంది. అందుకే మీ అత్తను కూడా రేపు పోతుంది కదా ఇలా మాట్లాడేయడానికి వచ్చింది. నడు నడు చెప్పనా, మళ్ళీ మీ అత్త చూసిందంటే ఉరుకురికి వస్తుంది. ఏం దయ్యమ్మా ఇది, అప్పుడే చెప్తే ఇంకా లేవని లేదట. ఈ లెక్కనే నీ బిడ్డ, ఇంకేందే. తను మూత ఎందుకట్ట పెట్టుకున్నావని మంచిగుండు, మళ్ళీ నేనేమన్నా అన్న అనుకుంటుంది స్వప్న వాళ్ళ అత్త. అంటున్నావు కదా, అంటేనే ఇట్లా పెట్టుకున్నా. ఎప్పుడు పోతున్నావు అని అడగబడుతుంది. నేను ఎప్పుడు అన్నదినే? నీ బిడ్డ అడుగుతాందేమో ఫోన్లా ఇంకా పోలేదా అత్త అని. గట్ల కాదని ఇంకా పోలేదా అని అంటలేదు. వావ్ మమ్మీ ఇంకా పోలేదా అత్త, వచ్చిందా ఏ అని ఎగురుతాంది. చాలు చాలిగా నడు, మస్తు యాక్షన్లు చేసినావు. అయ్యకు సంచేన పెడితే నిన్నే మునిగింది, దాన్ని రమ్మని ఫస్ట్. మమ్మీ బ్యాగ్ ఇది. ఇగో నడు నడు, మళ్ళీ మీ అత్త వస్తుంది. ఇలా రోగాలు పాడుగాను. మమ్మీ అని దీన్ని పట్టుకుని లేదు, దాన్ని ఇది పట్టుకుని లేదు. రాగానే బ్యాగులు పంచుకుంటాను. ఇక పట్టు తొందర నడు నడు. అన్ని తెచ్చినావు కదా మమ్మీ, ఇచ్చిన బిడ్డ పోయినాక చూసుకోపో. ఇక్కడనే ఇప్పే రోడ్డు మీద పెట్టి అన్ని చూడు తెచ్చిందా లేదా అని. కనీసం అత్త అంటలేదు, అమ్మ అంటలేదు. వచ్చిన వాళ్ళని వల్కరియావానే? ఆగత్త, నేను ఈ లోపల పెట్టుకొని రావాలి. ఏం మనుషులరా బాబు. తల్లిని చూడంగానే కళ్ళకు నీళ్ళ దారాలు గారాలే. బిడ్డను చూస్తే దీనికి గారాయి. ఏం ప్రేమలు మునిగినాయో ఏమో. సంచులు సంచులు అంటాను రాగానే. వచ్చింది వచ్చింది అలా అత్త వచ్చింది. రండి వదినమ్మా, అక్క లోపలికి రండి. రాజు అగో రమ్మంటాంది రమ్మంటాంది. నాకు చెవులు కళ్ళు మా ఉన్నాయే, ఊకే నీ రన్నింగ్ కామెంటరీ ఏంది? మమ్మీ స్వప్న మెల్లిగా జాగ్రత్త. మమ్మీ ఏమి రోగాలు పాడగాను. ఈయన మునిగినరాదు ఏమురుకుడు, బిడ్డే దుడ్డే అనుకుంటా. మమ్మీ ఎన్ని రోజులైంది మమ్మీ నిన్ను చూసి? బిడ్డ నిన్ను చూసి ఎన్ని రోజులు అవుతుంది మమ్మీ? ఐ లవ్ యూ మమ్మీ. బిడ్డ లవ్ యూ బిడ్డ. నా బిడ్డే నా బిడ్డే నా బిడ్డే. స్వప్న నువ్వైతే ఎగరకు. ఇంతకు ముందే చూసుకున్నారు ఇద్దరు, సంచులు సటాకాలు పట్టుకొని ఈ కింది లోపలికి. ఇప్పుడే చూసినట్టు మమ్మీ అని దురకబట్టే, అది జంపులు చేయబట్టే. మమ్మీ మమ్మీ ఏడిచినట్టు యాక్టింగ్ చెయ్యు. ఎందుకే ఇప్పుడు ఏడ్చుడు ఎందుకు? ఇంటికి పోయినాక పచ్చడ కొంచెం తీసి పెట్టుకున్న, ఫిష్ పచ్చడ, అది కలుపుకొని తినాలే. ఏడ్చుడు ఎందుకు? మమ్మీ నేను చెప్పినట్టు నువ్వు ఏడుపు వాళ్ళందరి ముందట. నాకు ఇప్పుడు ఏడు పత్తలేదు కానీ అదే సంతోషం అవుతుంది పోగానే ఫిష్ పచ్చడ తినాలని. మెంటల్ మమ్మీ ఏడుస్తే నన్ను ఇంటికి పంపిస్తారు. బిడ్డ నిన్ను చూడక ఎన్ని రోజులు అవుతుందని ఏడువు. ఆహా గట్లనా? గట్లని ఏడుగుతుందరో. లోపలికి పోదామంటారు, మంచి ఛాన్స్, ఏడుస్తావు. లోపలికి పోయినాక ఏడొచ్చు కానీ మంచిగా తిన్నాక మధ్యాహ్నం పూట తిన్నాక బర్రెవన్నట్టు వంటావు. నువ్వు బెడ్రూమ్లో పోయివంటే ఆడందరు నిన్ను చూడన్నా అద్దా. ఇక్కడ అందరు ఉన్నప్పుడు ఏడువు చెప్తున్నా. అత్తలేదే ఇక మమ్మీ నువ్వు ఇప్పుడు గిట్ట ఏడవలేవనుకో గట్టి ఎగ్గిచ్చితే చెప్తున్నా, నిజంగానే ఏడుపు రావాలి. అదేనమ్మా లోపలికి రండి. దీనికేం బుట్టే, ఇప్పటిదాకా మంచిగా వచ్చింది కదా. అయ్యో వదినమ్మా ఏమైంది? బిడ్డ కడుపుతుంటే తల్లి దగ్గర ఉండాలి. ఎన్ని రోజులు అవుతుంది నా బిడ్డని చూసి. మరి ఎప్పుడు చూడబుద్ది అయితే అప్పుడు రావచ్చు కదా వదినమ్మా. ఎందుకున్నారు అక్కడనే? ఏం చేసుడు, ఆడ నాకు కోడలు ఉన్నది, దానికి బెడ్ రెస్ట్, దానికి మొత్తం సేవలు నేనే చేయాలి. నీకు చూడబుద్ధి అవుతుందంటే మేము చేసుకోకపోదు మావే వస్తేమో. ఇక నా ఆడబిడ్డ నేను ఇట్లా కట్టబెట్టాలి. మమ్మీ ఇది కూడా స్టార్ట్ చేసే. స్వప్న ఏడవద్దు. మమ్మీ నీ చేతి వంట తినబుద్ధి అవుతుంది మమ్మీ, నన్ను తీసుకుపో మమ్మీ. వల్ల ఇవ్వద్దు బిడ్డ, రేపు మీ అత్త పోతుందట, పోయినాక వచ్చి తీసుకుపోతుంది. మెంటల్ మొక్కదానా, రేపంటే మళ్ళీ ఎవడొస్తాడు, ఎవడు పంపించడు. ఇవ్వాలని వచ్చినావు కాబట్టి తీసుకుపోతాను. సరే బిడ్డ, ఇవ్వాలనే పట్టుకపోతుంది, అత్తతోటి కూడా ఉన్నట్టుంటది. మమ్మీ ఇంత జ్వరం వచ్చినట్టు అవుతుంది మమ్మీ, ఎందుకు?
తల్లి దగ్గర ఉంటే గిట్లా కాదు బిడ్డ. పోదాం బిడ్డ అయ్యల్లా. ఎట్లన్నా చేసి అదినేమని అడుగుతా, కాళ్ళు పట్టుకునన్నా సరే. వదినమ్మా స్వప్న, ఏడు పాపండి. స్వప్న, ఓ 2 రోజులు వెళ్ళొద్దులే గాని ఊరుకో. 2 రోజులే అంటుంది మమ్మీ, వారం రోజులని చెప్పు. నేను చెప్పా 2 రోజులు పంపించుడే ఎక్కగామే, వారం రోజులు అడగమంటే ఆమె నన్ను తిడుతుంది. నేను చెప్పా. ఓ బర్రే మమ్మీ, నేను రాకపోతే మంచిగా ఎంజాయ్ చేద్దామని చూస్తున్నావు కదా, నేను ఇక్కడ ఉంటేనే ఇష్టమా నీకు? ఎందుకంటావు బిడ్డ, ఇప్పుడే వారం అన్నా అనుకో మళ్ళా పంపించది. 2 రోజులు సరే అని అటే వారం ఉంటే అయిపోయాయి. అర్థమవుతుందా? సూపర్ మమ్మీ నీ ప్లాన్. అవును బిడ్డ, మన ప్లాన్ ఎప్పుడు సక్సెస్. థ్యాంక్ యూ మమ్మీ, నా కోసం మస్తు యాక్టింగ్ చేసినావు. స్వప్న, అన్నయ్య ఎలా ఉన్నావు అన్నయ్య? నువ్వెట్లున్నావే? మంచిగా తింటున్నావా? ఏమంటున్నాడు నా అల్లుడు? నేను సూపర్ ఉన్నాను అన్నయ్య, కానీ నీకే కష్టం. వదిన బెడ్ రెస్ట్ చేయబట్టి నీకు ఎన్ని కష్టాలు కదూ. ఓకేనే, నాకేం కష్టం లేదు. నువ్వు అలానే అంటావన్నయ్య. వదిన మనం చెప్పినట్టు మంచిగా తింటే ఇప్పుడు ఈ కష్టాలు ఉంటుండేనా అందరికీ? ఇటు మమ్మీకి కష్టమే, ఇటు నీకు కష్టమే. ఇప్పుడు బెడ్ రెస్ట్ అయిపోయింది, యాక్టివ్గానే ఉంది అది. అవునా, యాక్టివ్గా ఉందా? అంటే ఇప్పుడు నేను వస్తే అన్ని రకాలు వండి పెడుతుందా వదిన? వదిన వాళ్ళ తల్లిగారింటికి పోతుంది. అంటే ఒక వారం రోజులైనాక పోతుంది కదా అత్త? వారం రోజులు దాన్ని ఆడుంచి నువ్వు వద్దామని చూస్తున్నావా? నేను సస్తే ఉంచదాన్ని, పొంగ దించేసిపోతా. ఏం సంగతి, మంచిగా తింటున్నావా లేదా? తింటున్నా అత్త. చూసావుగా మా ఇల్లు ఎంత పెద్దగా ఉందో. అవునే, ఫస్ట్ టైం వచ్చిన మీ ఇంటికి, సూపర్ ఉంది. మన స్వప్న అంటే ఏమనుకుంటున్నావు అత్త? మా బంగారు అన్నయ్య. అన్నయ్యనే చూసిండు అత్త ఈ సంబంధం. ఇంకా పద లోపల చూద్దా ఎలా ఉంటుందో నా వైభోగం. ఇంట్లో వైభోగం ఉంటేందే, మనసు లోపల ఉండాలి వైభోగం. అంత మంచిదేనా ఆయనమ్మ? మంచిగా తింటాండ్రా లేదా? ఊకే చెల్లె గురించి ఆలోచించుతాండ్రా? చెల్లె గురించి ఏం ఆలోచించడం లేదు వదిన, దాని కూతురు నిన్ను గురించి అంత. అయ్యో ఊకే ఇక పిల్ల గురించే ఆలోచించకండి. అప్పుడప్పుడు ఉన్న బిడ్డను కూడా పట్టించుకోండి. పట్టించుకుంటారు కానీ ఎట్లయినా నాకెవరైనా ఒకటే, నేను అయినా స్వప్న అయినా. నాకు కూడా అంతే, సేమ్ టు సేమ్. నీ బతుకు స్వప్న అయినా నా కోడలు రానైనా సేమ్ టు సేమ్ ఒకటే. అదినే ఏందే? మరి మీ తమ్ముడు ఇంకో దాన్ని తెచ్చుకున్నాడు కదా, ఇంకా ముచ్చట చెప్పమంటావా? నీకేం పుట్టిందే? ఇది టైమా మాట్లాడేది? ఆమె అడిగితే ఇట చెప్పుదాంతి, మళ్ళీ ఎప్పుడన్నా చెప్పచ్చులే. మన ఇంటికి వచ్చినప్పుడు చెప్పుదాం. ఏదో 2 నిమిషాలుండి మాట్లాడిపోదామని నేను వస్తే ఇప్పుడు ఈ పంచాయతీ పెడతావేడా? అన్న పొట్టు ఉబ్బిపోతుంది, ఎవ్వలకి చెప్పలే ఈ సంగతి. అందరికి మా తెలిసింది వీళ్ళకి కూడా తెలుసు కావచ్చు. అక్క ఎలా ఉన్నారు, బాగున్నారా? బాగున్నానమ్మా, నువ్వు బాగున్నావా? ఇగో ఇలా ఉన్నాను, చాలా బాగున్నాను అక్క. మొన్న ఫోన్ చేసినప్పుడు జలుబైందన్నావు, ఇప్పుడు తగ్గిపోయిందా? తగ్గిపోయింది అక్క. మీరు ఫోన్లు కూడా చేసుకుంటారా? అవును, నాకే బాధ అనిపించినా అక్కకు ఫోన్ చేస్తాను. మరి నాకెన్నడూ చెయ్యదు అదినే. అన్న బాధలుంటే నాకు చెప్పుకోవాలి అంటే చెప్పది. ఎవరికి పడితే వాళ్ళకి చెప్పుకోలేం కదా పర్సనల్ విషయాలు. మన అని మనకు ధీమా ఉంటేనే చెప్పుకోగలం. దరిద్రపు మొకవి, ఎవరు పడితే వాళ్ళు అంటుంది. నా బిడ్డను కూడా గట్లే చూస్తుంది. ఇది కోడలెక్క చూసుకోదు, బిడ్డ కన్నా ఎక్క చూసుకోవాలి. ఇంకా మీనాక్షి నా బిడ్డ ఇద్దరు ఒకటే అని చెప్తాంది దొంగబొడ్డి. మీనాక్షిని పట్టుకొని ఇంట్లో అందరు ఎగురుతారట, నా బిడ్డను బాగా సతాయిస్తారట. ఇంకా సురేష్ కూడా అంతే, ఎప్పుడు మీనాక్షి అని జపాన్ చేస్తారట. నా బిడ్డ చెప్పదా నాకు? అమ్మా ఇప్పుడేమో అందరి ముందట ఏందో చెప్తాంది సోతి. అయితే వెళ్తున్నారా అక్క రేపు? ఎప్పుడు వస్తారు? స్వప్నేంది దీని ఎగ్జైట్మెంట్ పాడగాను. ఈ లక్షణానికి కాకుండా ఈ లక్షణానికి ఎగురుతుందా, లేకపోతే అది నాన్ వెజ్ పచ్చళ్ళు పట్టుకొచ్చింది అందుకే ఎగురుతుందా? అందుకే కావచ్చు. అన్నయ్య నాకైతే ఎంత సంతోషంగా ఉందో. మా అత్తమ్మ ఒప్పుకుంది నన్ను అక్కడికి పంపించడానికి. ఒప్పుకోకపోతే ఏం చేస్తుంది? నేను లేనా? నేను బావతోటి మాట్లాడి ఎట్లన్నా తీసుకొస్తా అనుకున్నా. అవునా అన్నయ్య, థ్యాంక్స్ అన్నయ్య. లేకపోతే ఏంది, ప్రెగ్నెంట్ అప్పుడు అని ఇంటికి రాకపోతే ఎట్లా? అవునన్నయ్య, ఇక్కడ నాకు జైలు వేసినట్టే ఉంటుంది సేమ్. నువ్వు మరీ అట్లా ఫీల్ కాకే, మళ్ళీ రాబుద్ది కాదు ఇక్కడికి. అనే స్వప్న, ఏంది మమ్మీ, నేను ఫుల్ సంతోషంగా ఉన్నా. సంతోషం పాడగాను. నాకు ఒక డౌట్ వచ్చిందే. కాదు మమ్మీ, ముందే అన్నయ్య నన్ను తీసుకుపోదామని ప్లాన్ వేసిండట. నాకు కూడా చెప్పిండు కానీ
మళ్ళా నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది. అప్పుడు ఇంట్లోనే అత్త అయిపో. ఏం డౌట్ మమ్మీ? కాదు, నేను నాన్ వెజ్ పిక్కిల్స్ అన్ని తెచ్చినా కదా, నువ్వు గాడికి అత్తే మళ్ళీ గిడ ఆయన వాళ్ళన్న తింటే ఏం తినరు మమ్మీ. నా రూమ్లో ఫ్రిడ్జ్ ఉంటుంది, అన్నీ అందులో పెట్టుకొని లాక్ వేసుకుంటా. ఎవ్వరు ముట్టరు దాన్ని. సురేష్ కూడా ముట్టడు. గది మరి. ఇక నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చినాక కూడా తినచ్చు. 5-6 నెలలు ఉంటాయి అవి. నీకెందుకు మమ్మీ 5-6 నెలలు ఎందుకు? వారానికి ఒక డబ్బా ఖాళీ చేస్తా. తిను తిను, బాగా తినకు, మళ్ళీ ఏడవుతుంది. ఏడైతే మజ్జిగ తాగుతా మమ్మీ. ఏడైనప్పుడు ఐస్ తింటే చల్లగా కదా అవే మరి. ఎందుకు తిన్న రైసు? ఏమో మమ్మీ, ఈసారి ట్రై చేద్దాం. ఐస్ తిందాం. ఐస్ తింటే ఏమొస్తుంది? ఐస్ క్రీమ్ తిందాం. అయితే అక్క వెళ్తున్నారా రేపు? మళ్ళీ ఎప్పుడు వస్తారు అక్క? ఇక మళ్ళీ ఏడొస్తుంది ఇప్పుడు. గమది గిక్కన్నా గక్కన్నా బొంబాయి కోవాలి. ఇక మాదినే మళ్ళీ ఎప్పుడు వస్తుంది అంటే, ఇక మా సప్న పుట్టినోడు అంబారుడు అయిపోయి ఉరికేటప్పుడు వస్తుంది. ఇక అవునా అక్క? అన్ని రోజులా? ఏంటి బరే మొక్కదానా? ఇప్పుడు నా బిడ్డ పోతే మళ్ళా స్వప్న కొడుకు పుట్టి అంబాడి ఉరికేదాకా రావద్దానే బర్రే. అత్త చూడు, నా బిడ్డే వారంలో తిరిగి రాకపోతే చూడు. ఏమో చెల్లే, చెప్పలేను, ఎప్పుడో తెలీదు. మళ్ళీ వచ్చినప్పుడు ఖచ్చితంగా రావాలక్క మా ఇంటికి. ఎప్పుడు వస్తావో ఏంటో. ఫోన్లు ఉన్నాయి కదా, మాట్లాడుకోండి. ఇంకేంది, వస్తానా పోతానా అన్ని మాట్లాడుకోవచ్చు. మన వదినమ్మ స్వప్నతో అలానే మాట్లాడుతుంది కదా వదినమ్మ. ప్రొద్దున ఏం తిన్నావు, మధ్యాహ్నం ఏం తిన్నావు, సాయంత్రం ఏం తిన్నావు, నైట్ ఏం తింటున్నావు, మీ అత్తమ్మ ఏం చేస్తోంది, మీ మామ ఏం చేస్తుండు కదా. కరెక్ట్ చెప్తుంది ఇన్నట్టే. ఈ తల్లి బిడ్డలంటే అవే ముచ్చట్లుంటే ఇంకేం పాడైతే. నీ అవ్వ అటు పోయి ఇటు పోయి నా మీద కత్తారు, నా మీద పడతారు ఇద్దరు కలిసి. నానా మమ్మీ, అబ్బాబాబా ఏమన్నా పిలుపాది, మళ్ళా పిలువే. సరే నానా. చెప్పు మమ్మీ. ఆంటీకి కొన్ని తెచ్చినాం కదా మనం, అవ్వటి ఒకటి ఆంటీకి స్వప్నకు బ్యాగు తేపో బిడ్డ. మా ఆంటీడా ఒక్కతే ఏం చేసుకుంటుందో ఏం తింటుందో. తేపో తేపో వాళ్ళ బ్యాగులు. స్వప్నది వాళ్ళు వస్తుందంట వింది, అందులో ఉన్నది ఒకటే బ్యాగు. ఇద్దరు కలిపి ఒకటే దాంట్లో పట్టుకొచ్చినారా? స్వప్నకు ఆల్రెడీ ఇచ్చినావు కానీ దానికి. అరే మెంటోలోడా, నీకు తెలియదు, నేను గొర్రకు చెప్పింది అయిపో పట్టుకురాపో. ఇక్కడ ఎంతసేపు నిల్చుంటారు? వెళ్దామా వద్దా లోపలికి? జోకులు ఎత్తాను అది. మమ్మీ మమ్మీ లవ్ యూ మమ్మీ. ఇలా రోగాలు పాడగాను గీడు ఉంచుకున్నాడు ఏంటి బిడ్డను నాతో తీసుకుపోతా అంటే. అబ్బా ఎగ్జైట్ అయ్యి అయ్యి ఆయాసం అవుతుంది మమ్మీ. మరి సపరే కూకో బిడ్డ కొద్దిసేపు. మళ్ళీ మధ్యాహ్నం అన్నం తినబుద్ధి కాదు. ఏమేమి వెరైటీలు చేసిందో ఏమో మీ అత్త. ఏం చేస్తుంది మమ్మీ? సుత్తి నాన్ వెజ్ ఉంటుందో ఉండదో. ఫోన్ చేసిందటనే, అత్తకు ఫోన్ చేసి అడిగిందట, నాటుకోడి తింటావా మేక తింటావా అని. అవునా? అందుకే కిచెన్ల నుంచి గుమ్మగుమ్మలు వస్తున్నాయి మమ్మీ. మరి నేను అందుకే వచ్చిన. అత్త అత్తే అన్ని స్పెషల్ అండి పెడుతుందని తినడానికే వచ్చిన. అంటే మా అమ్మని దోసుకొచ్చి నా కోసం రాలేదా? నీకోసమే వచ్చిందే. అట్టి అన్నాడు కదా, నవ్వు బిడ్డ నవ్వు, మళ్ళీ పక్క నవ్వు నవ్వు నవ్వు, చుకు చుకు చుకు, ఆ చుకు 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 చుకు, ఆ చుకు చుకు చుకు, నవ్వింది నవ్వింది నవ్వింది. అబ్బో అబ్బో అబ్బో, ఈయన సరసాలు ఆడుకుంటా కూర్చుంటాడు కదా తల్లి బిడ్డలు. ఆడికి పోయినాక ఎట్లా మాట్లాడుకుంటారు. మళ్ళీ ఇక్కడ సీక్రెట్ గా వచ్చేది అవసరమా? అందట్లుండక ఇక్కడ కుర్చీలు ఉంటే మంచిగుండు, మంచిగా గిడ కూర్చుందాం. అటు పక్కుంటాయి మమ్మీ, కూర్చుందామా? అద్దుతీ బిడ్డ, మళ్ళీ మనం కూర్చొని మాట్లాడితే ఏం ముచ్చట్లు పెట్టుకుంటారు అనుకుంటారు. ఇట్లనే యాక్టింగ్ చేసుకుంటూ మాట్లాడదాం. సరే మమ్మీ. అత్తనైతే చూడలేదు కదా మనం ఇటు వచ్చినప్పుడు, మళ్ళీ ఊరికొస్తుంది ఇటు. చూడలే, ఇద్దరు అత్తలు చూడలే, అలా చూడకముందు ఎవరికి వచ్చిన. హలో స్వప్న, గుడ్ మార్నింగ్. వచ్చింది గొర్రె. స్వప్న, ఇదేంది నిన్న గంట కష్టపడి హిందీలో చెప్పిన మళ్ళా వచ్చింది. దీని టార్చర్ పాడుగాను. వినబడినట్టు యాక్టింగ్ చేస్తుంది. మమ్మీ ఎనుకున్న చూడే మెంటల్ది, దాన్ని ఒక ఆట ఆడియే. అది జరుగు. ఆగో, ఇక మ్యూజియంలో బొమ్మను గీడెవరు తెచ్చి పెట్టిండ్రే? ఈ బాగా పైసలు ఉన్న వాళ్ళ ఇంట్లో అన్ని గిట్లాంటి బొమ్మలే ఉంటాయి. ఎంత పొడుగున్నది, సన్న ఉన్నది. ఆగో, కళ్ళు కూడా గిలుపుతాంది. ఆగో, ఎంత మంచిగా గిలుపుతాంది కళ్ళు, ఊగుతాంది. అది బొమ్మ కాదు, ఎవరేమో కదా.
మనిషి కాలు గిలుపుతా అంటే గమ్మత్ అనిపిస్తుంది నాకు. ఇవ్వా చేతి ఎంత మెత్తగా ఉన్నది, మైన బొమ్మ లెక్క ఉన్నది. సేమ్ ఇట్లా సేమ్ మనుషుల లెక్కనే తయారు చేస్తాండి ఇవాళ రేపు. అవ్వా నడుము కూడా ఏడుగున్నది, గుండ్రగా గుండ్ర ఇలా ఉంది. స్వప్న వాళ్ళ అమ్మ ఏంటి ఏంటి ఇలా చేస్తుంది? చూద్దాం ఇంకేం చేస్తుందో. ఇంత పొడుగున్నది. అగో ఈ బొమ్మ గులగులైతాంది, గిడ ముడితే నవ్వుతుంది. ఎంత పొద్దుగున్నది. అగో స్వప్న జోకున్నది బొమ్మ, మనకు కూడా ఒకటి పట్టుకరా గిట్లాంటిది. నేనేం చెప్పినా ఈ మమ్మీ ఏమిన్నది, ఏం చేస్తున్నది? బొమ్మ ఏంది బొమ్మ? ఎద్దుకెద్దున్నది, దాన్ని పట్టుకొని బొమ్మ అంటది. నిజంగా బొమ్మ లెక్కనే ఉన్నదే. అవలే ఎద్దంటావేంటి? దున్నపోతు లెక్క నువ్వు నీ అవ్వున్నరే. అది సన్నగా నాజుగ్గున్నది. నా బుగ్గలు నచ్చినాయా నీకు? మమ్మీ అదే నేను హీరోయిన్ లెక్కుంటా అని చెప్పినా కదా, బొమ్మ కూడా గట్టనే అనుకుంటాంది. మీరు చాలా క్యూట్గా ఉన్నారు. హీరోయిన్ లెక్కుంటా, ఐశ్వర్యరాయ్. మమ్మీ సాలియా పైకి కిందికి చూసింది. మొగోళ్ళన్న గింతగా చూస్తారో చూడరు, ఎట్లా చూస్తాంది? ఆగే నువ్వు. ఈ బొమ్మ నడుము ఎంత మంచిగా ఉన్నది, నాది ఎట్లున్నది చూస్తా అంటే గట్లనే చూడబుద్ధి అవుతుంది నాకు. బాబా గట్ల ఎప్పుడైతుంది ఏమన్నా నడుము. ఇట్లాంటి నడుములు ఒక 20-30 అయితే నా నడుము అవుతుంది. ఏమన్నా సినిమాలు చూస్తారా మీరు? గుడ్ మార్నింగ్ డాలీ. డాలు మమ్మీ ఆమె డాలీ. అదే డాలు, మనకు కూడా ఒకటి పట్టుకరా. మమ్మీ ఆమె కకాటో. కట్టుకో ఈ కటకటకో ఏమన్నా ఇన్నట్టు అనిపిస్తుంది కానీ. మమ్మీ కకాటో యోగా ట్రైనర్ మర్చిపోయినవా? నేనెందుకు మర్చిపోతానే, దాని తల్లి అది ఏడున్నది చెప్పు, దాన్ని సంపి పాడదబ్బుతా నీ అమ్మ. ఆమె ఏమనుకుంటున్నావు, పెద్ద ఇంటర్నేషనల్ యోగా ట్రైనర్. ఇంటర్నేషనల్ అయితే ఏంది, ఇంటర్నేషనల్ అయితే ఏంది, ఏదైనా దాన్ని చంపి పాటి దొబ్బుతుంది. ఏడున్నది చెప్పు నాకు. మీరు అనసూయ కదూ? ఈ బొమ్మల షార్ట్ చూపిట్టున్నది ఏంది? నా పేరు ఎట్లా చెప్పే? అనసూయ దేవి గారు. నా పేరు డాలీ. అవ్వ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాడు యూట్యూబ్లల్లా, గిన్నె పెట్టిండ్రు కావచ్చు. అమ్మో మీకు తెలివి బాగానే ఉంది. చూసినవాని నేను చెప్తున్నా, నాకు తెలివి బాగున్నదట. నీ తెలివి పాడుగాను, అది బొమ్మ కాదే, నాకు యోగా నేర్పించే యోగా ట్రైనర్. దాని పేరు కకాటో, అది ఇప్పుడు డాలీ అని పేరు మార్చుకున్నది. రెండు అదే. చంపేద్దాం దాన్ని, చంపేద్దాం. ఏంటి బిడ్డ ఇది కటకట్టుకోనా? నీ అమ్మ నువ్వేనా అవే కట్టుకట్టుకో, బొమ్మ లెక్కనే గిట్ట నిలిచింటి కదనే. ఏంటి కట్టుకట్టుకోనా అంటే ఏంటి? కట్టుకట్టుకోనే కానీ దాని పేరు. కకాటో మమ్మీ, కకాటో. నేనే మొన్నటిదాకా నేర్చుకొని వచ్చిన, ఇప్పుడు మళ్ళీ నీకు నేర్పియన్నా? మరి గదేం పేరు మునిగిందే, కట్టుకట్టుకో టిక్కో అనుకుంటా. టిక్ టాక్ అని పెట్టుకుంటే ఏమో. ఓహో మీకు టిక్ టాక్ కూడా తెలుసా? ఏమైనా చేశారా మీరు? రీల్స్ లాంటివి? రీల్స్లో నేను కనిపిస్తాను, నా యోగా ఎక్సర్సైజెస్ అన్నీ ఉంటాయి. నేను అనేది గా టిక్ టాక్ కాదు, చిన్న గోళీలు తరుకుంటే చాక్లెట్లు. నేను డిబ్బలు తెప్పించుకుంటా టిక్ టాకులు. అప్పుడు తినబుద్ధి అయితే అప్పుడు తింటా. అవి గింత చిన్నగా ఉంటాయా? నీకేడా ఉంటాయి? నా శరీరం ఏమో గింత, గవేమో చిన్నగా ఉంటాయి అనుకుంటానవా? మొత్తం డబ్బి నోట పోసుకుంటా, కమ్మగా వస్తాయి. మీ నుంచే వచ్చిందన్నమాట స్వప్నకి అలవాటు, తినడం. ఎంత మాట అంటివి? దీని పేరేమో ఉండే, స్టిక్తో ఇందే కాటు చి కాటు చి. మమ్మీ నువ్వు ఎవటి, నేను మర్చిపోయినా. ఏ మొద్దు మొక్క ప్లాన, నీకైతే ఏది గుర్తుండేది? మమ్మీ నన్ను తిడుతున్నా మళ్ళా? తిట్ట బిడ్డ తిట్ట. ఏందో డోలో బాలో అంటివి కదా, ఏం పేరు గది? డోలోనా పారాసెటమాల్? నీ పేరేంది? ఎందుకంత ఆగమాగమవుతున్నారు? కూల్గా ఉండండి. కూల్ ఉండడేంది? నీ పేరేంది చెప్పమంటే చెప్తలేవు. డోలో 625 పారాసెటమాలా? ప్రశాంతంగా ఉంటేనే చెప్తాను. కూల్గా ఉండండి. ఎందుకు అలా చేస్తున్నారు? మీరు అసలే చాలా లావున్నారు. కొలెస్ట్రాల్ కూడా ఖచ్చితంగానే ఉంటుంది. బీపీ ఎక్కువైతే చాలా డేంజర్. అలా ఆవేశపడకూడదు. కూల్గా ఉండండి. మీ మంచి కొరకే చెప్తున్నా నేను. అబ్బా
ఆవేశపడుతుంది చిన్న పోరడు కదా పాల బాటిల్ చూడంగానే ఏడుపాపినట్టు ఇది ఎట్లా చూడబట్టే. అది ఎప్పుడూ అలా స్మైల్ ఇస్తూనే ఉండాలి. ఎంత కోపంలో ఉన్నాయి గొగ్గి నేను అడము చూడంగానే నాకు బాగా ఇదవుతుంది. ఎంతనే కూలింగ్ అవుతాన్నా. నువ్వు మా ఇంటికి వస్తావా మరి? నేను హాటింగ్ అయినప్పుడల్లా నేను అడము చూయించి నన్ను కూలింగ్ చేస్తావా? మమ్మీ ఆమె మన కూలింగ్ గ్లాస్ అనుకుంటున్నావా పెట్టుకోగానే కూలింగ్ అవడానికి? నాకు ఇట్లాంటి నడుమైతే మా ఆయన నాకు అడ్డానం చేయించుతానన్నాడు. అయితే అది ఎప్పుడు కావాలి? నాకు అడ్డానం ఎన్నడూ చేయించాలి. ఇప్పుడు అసలే గోల్డ్ రేటు పీక్లో ఉంది. ఈ టైంలో మీకు నడుముకి వడ్డానం చేయించాలంటే పాపం అతనెవరో. అది ఎలాగూ సాధ్యం కాదు. మీరు టెన్షన్స్ పడుతున్నారు. కూల్గా ఉండండి. అమ్మో అమ్మో ఎప్పుడైతుందో ఏమన్నా నడుము గట్ల. అవు టుక్కు టుక్కు చెప్పండి. టుక్కు టుక్కేందే మమ్మీ? నా బిడ్డ గట్లే పడుతుంది. నువ్వు విను ఫస్ట్. ఇప్పుడు నా మెడల చేను ఎత్తే గా చేను నడుముకు పడుతుంది. మరి నీ మెడలేసిన చేను నా నడుముకు పట్టాలి కదా. చాలా పెద్ద కోరికే కోరారు. మరేం చేద్దాం? మరి నాకు ఎక్సర్సైజులు చేపిస్తావా? నీ లెక్క సన్నగా కావాలి నేను. వెరీ గుడ్. మీ కూతురు కన్నా మీరే చాలా బెటర్. మీరు చిన్నప్పటి నుంచి ఇలా ఉన్నారా? ఈ మధ్యలోనే ఇలా అయ్యారా? నేను డీసెంట్గానే అయినా వారం రోజులు అవుతానికి అంతే దొడ్డయి. నీ లెక్కనే సన్నగా ఉండు. అవునా? బర్రె నేను చూసినప్పటి నుంచే పెళ్లి చూపులలో కూడా బండరాయి కూర్చున్నట్టు కూర్చున్నది బండ గొండ మధ్యలో. ఇదట రీసెంట్గా దొడ్డైందట. ఎన్ని కేజీస్ ఉంటారు మీరు? ఎంత ఓ 20 ఉంటా కావచ్చు. వాట్? ఎంత ఉంటున్నా చెప్పి? 80 ఉంటావు మమ్మీ ఖచ్చితంగా. బయట 80 ఉంటా. 20-30 ఉంటా. 20-30 అస్సలు ఉండరు. 80 అంటే మరీ ఎక్కువ కదా. మీరు హైట్ ఎక్కువగా లేరు కాబట్టి 70 దాకా ఉంటారేమో. 60-70. మరి నీ లెక్క వెయిట్ పెరగాలంటే ఏం చేయాలి నేను? దేనికైనా పట్టుకొని వేలాడాలి. ఏలాడితే ఇప్పుడే ఏలాడతా. అరే ఎక్కడికి వెళ్ళిపోయింది తను? పరాక గిన్నె ఉండే కదా ఎడదొచ్చింది ఇది. మమ్మీ మమ్మీ అనసూయ గారు, అనసూయ దేవి గారు, గీడ ఎక్కడున్నావు మమ్మీ? లోపలికి పోయినావా? లోపల వంట చేస్తున్నారు. వాసన వచ్చిందేమో సడన్గా మాయమైంది. ఎక్కడున్నారు? ఇక్కడ గీడ చెట్టు మీద. హా? చెట్టు మీద పైన. హరి అక్కడేం చేస్తున్నారు? జాగ్రత్త. గాడికి ఎందుకు పోయినావు మమ్మీ? తినేటివి కూడా ఏముండే అక్కడ. దానికి ఏమైనా పండ్లు కాసినా ఏంది చెట్టుకి? అందులేవేం లేవు. ఈ పిల్ల ఏది చెప్తే చేయబుద్ధి అవుతుంది. ఎందుకంటే ఇక పిల్లలకి సన్న పొడుగా కావాలి. నేనేం చెప్పాను? చెట్టు ఎక్కమని చెప్పానా? జాగ్రత్త అండి, మీరు అసలే చాలా లావున్నారు. అరే అరే జాగ్రత్త. మమ్మీ దిగి ఆయనతో గోడవతల వాడతావు. ఆడతావాడని ఒక్కసారి నడ్డి తిరుగుతే దాని రోగం తిరుగుతుంది. ఎందుకు అలా చేస్తున్నారు? నేను ఎప్పుడు చెప్పాను మీకు? ఏదన్నా పట్టుకొని వేలాడమంటివి కదా. అది ఇప్పుడు కాదు, చిన్నప్పుడు వేలాడాలి. చిన్నప్పుడు కాకపోతే ఇప్పుడు వేలాడుతాను కదా. పెరిగిన హైటు ఇప్పుడే పెరుగుతారా? అది ఇంకొక 5 నిమిషాలు ఉంటా. అవ్వా చేతులు గుంజుతున్నాయి. ఇంత బరువు మోయాలి చేతులు. బక్క చేతులున్నాయి అసలే. నీకన్నా బక్కగా ఉన్నాయి టైలరు. ఏంటి? నీకన్నా బక్కనే ఉన్నాయి కదా టైలరు నా చేతులు. టైలరా? టైలర్ ఎవరున్నారు ఇక్కడ? మమ్మీ ట్రైనర్, టైలర్ కాదు. టైలరో బయలరో ఏదో. పెరిగినా కొంచెం. అయ్యో తను ఇలా దిగేటట్టు లేదు. స్వప్న నువ్వే ఏదో చెప్పు దించు మీ మమ్మీని. మమ్మీ ఫుల్ పెరిగినావే. అదే బిడ్డ ఎంత పెరిగింది? నా అంత అయినా మమ్మీ? నీ అంతనా? నువ్వేం హైట్ పాడైనవే. టొక అంత హైట్ ఉంటే మంచిగా ఉండు. ఒకసారి టుకు అంటది, ఒకసారి టొక అంటది, ఒకసారి డీలో 625 అంటది. అనసూయదేవి గారు చాలా హైట్ పెరిగారు, దిగండి చాలు. ఏం కాదు, ఇంకా 5 నిమిషాలు చేస్తా. ఇంకొంచెం పొడిగేట. ఇంకొక 5 నిమిషాలు చేశారంటే మీ చేతుల నుంచి మీ బాడీ తిరిగి కింద పడిపోతుంది. ఎందుకు? చెట్టు మీద ఏమైనా దయ్యాలు పాడేనా? మా అత్త దయ్యమే వచ్చింది కావచ్చు. కాదండి, వెయిట్ చాలా ఎక్కువ ఉన్నారు. వెయిట్ భరించొద్దు మీ చేతులు. ఇంకా పైకి పోతలేదు. ఇంకా పైకి వెళ్తారా? దిగండి. అబ్బా బిర్యానీ తెచ్చినావా సురేష్? బయట నుంచి కొనుకొచ్చినావా? బిర్యానీ ఎక్కడున్నావు?
ఎక్కడున్నా మమ్మీ? బిర్యానీ వచ్చింది. ఈడ దిగి గంట అవుతుంది దిగి. అమ్మయ్యా, బావలేని ముందట్నే ఉన్నానే. ఓ మెంటల్ మమ్మీ, గంత పైకి ఎందుకు ఎక్కినావు? కింద పడితే నేను ఎందుకు పడతానే? బిర్యానీ ఏడున్నది? బిర్యానీ నాకు కొంచెం ముంచు, ఆయనతో తినేవు. బిర్యానీ ఎక్కడుంది మమ్మీ? ఇంకా సురేష్ వేడి వేడి బిర్యానీ తెచ్చిందంటే కానీ. ఓహో, నువ్వు కూడా బిర్యానీ ఫ్యాన్వా? ఇప్పుడు ఇట్టమ్మా కొట్ట కొట్ట, నీకు ఇంత పెడతాగు అని. ఏడు సురేష్? మమ్మీ పిచ్చి పిచ్చి చేయకు, బిర్యానీ అంటే కిందికి వస్తావని అన్నా. అట్లెందుకన్నావే? నాకు ఏడు పడుతుంది బిర్యానీ లేకపోతే. ఆవేశపడకు, ఏడవకు. మా అత్త ఏపిస్తుంది ఆల్రెడీ బిర్యానీ. కోడి బిర్యానీ కదా? కాదు, నాకు ఇష్టమని మటన్ బిర్యానీ వేపిస్తుంది. అనసూయదేవి గారు, మీరు నాలా అవ్వాలంటే మొత్తం నాన్ వెజ్ బంద్ చేయాలి. నాన్ వెజ్ బంద్ చేసుడా అంటే చికెన్ మటన్ గవి బంద్ చేసుడా? అవే. అయితే నాకేమద్దు, నేను గిట్లనే ఉంటా గుండ్రాయ లెక్క, గుండ్రగా. ఇట్లుంటేనే మంచిగా ఉంటుంది ఆరోగ్యానికి అనే సప్న. వాడు ఆయనతో తిడతాడు మళ్ళీ నేను యోగా ఎత్తే. అలా సన్నగా అయితే నా మొగుడు నన్ను గుర్తే పట్టాడు. ఎందుకు వచ్చిన గోస బిడ్డ అద్దు. అయిపోయిందా? చెట్టు కూడా ఎక్కారు దీనికోసం? 5 నిమిషాల్లో చల్లారిపోయిందా? చల్లారుతుంది, మళ్ళీ నేను చూడంగానే ఏడెక్కుతుంది. ఓహో, మమ్మీకి నేను ఏం చెప్పినా ఏం చేస్తుంది, పిచ్చి ఎక్కుతుంది దానికి. మమ్మీ, నువ్వు అసలు ఆడదానివా మొగుడివా? అట్లా అంటావేంటి బిడ్డే? నిన్ను కాననే కాంటి ఆడదాన్ని. మరి ఎందుకు అట్లా పిచ్చి పిచ్చి చేస్తున్నావు? ఎట్లున్నారు దోస్తులు మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కదా. బా, నీ పెంట ముఖం వేసుకొని చెప్తే ఎవరు లైక్ చేస్తట్లేడు. లైక్ చేయండి దోస్తులు. వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. అలాగే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో. అవికా వైన్స్ ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. మరి అలా చేస్తేనే దోస్తులు మన వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మరి ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. మరి దోస్తులు, మీరు ఎంతగానో ఇష్టపడుతున్న ఆడబిడ్డ ఇంటికొస్తే సిరీస్లో పార్ట్ 125కి వచ్చేసాము. మరి పార్ట్ 125లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా?